మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మధ్యాహ్నం మాది తంగలపల్లి మండలం దేశేపల్లి గ్రామంలో తుమ్మల వంశీ ఆయన తండ్రి పేరు తుమ్మల శ్రీనివాసు కొడుకు ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి కారణాలు ఏమిటంటే ఆన్లైన్ లో బెట్టింగ్లు ఆడడం వల్ల ఫ్రెండ్స్ కు అప్పులు అయ్యి కొద్దిగా షేమ్ గా ఫీల్ అయ్యి వాళ్ళ డబ్బులు అడిగే వరకు షేమ్ గా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కూడా పూర్తిగా వాళ్ళ ఫ్రెండ్సే పూర్తిగా బాధ్యత నిన్న పోలీసు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ అభిప్రాయాలు. ఇప్పుడు ఏంటంటే యువత ఈ పెడదారిన పడుతుంది పెద్ద ఫోన్లు చేయబట్టి. తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా పెద్ద ఫోన్లు కొనియకుండా ఆన్లైన్ బెట్టింగ్లు ఆడకుండా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఉంచకుండా చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని నా విజ్ఞప్తి. ఇక ముందు కూడా యువత కూడా మంచిగా చదువుకుంటూ వేరే చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి సన్మార్గంలో నడవాలని మా యొక్క విజ్ఞప్తి. అనే మా అన్న నాకు అన్న అవుతాడు. అలా ఫ్రెండ్స్ మోసం చేసిరా నేను అలా ఫోన్ తీసుకున్నాడంట. 8 మంది కలిసి నైట్ బయట తీసుకొని తాపిచ్చి ఘోరంగా కొట్టారు. ఇంటికి వచ్చినాక మొత్తం రక్తమే ఉంది. అనకు భయపట్టించారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నారు. అని భయపడి బయటకి వచ్చి ఉరేసుకొని చనిపోయిండు. వాళ్ళందరూ ఆన్లైన్ గేమ్స్ అంటారు కానీ అది ఆన్లైన్ గేమ్స్ కాదు. అని ఆన్లైన్ గేమ్స్ ఎప్పట్లో ఆడిండు అవన్నీ బంద్ చేసిండు. దోశలు అప్పులు ఇట్లా ఏం లేదు. అవన్నీ అట్లా పుట్టించారు అంతే. వచ్చినాక నాకు తెలుసు అంత మ్యాటర్. ఏమైంది అసలు ఏం జరిగింది అని ఉరేసుకొని చనిపోయిండు. అది ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఆన్లైన్ గేమ్సే కాదు అది అని కొట్టిరు. అయినా మా వంశీ అంటే మా అన్న అంటేనే ఓకేనే ఫోన్ తీసుకున్నాడు. తీసుకున్నాక మళ్ళీ ఫోన్ తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చేసారు. తీసుకున్నారు యశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన తీసుకుపోయిండు. బయటకు తీసుకుపోయి కొట్టిరు. ఏమో నాకు ఒకేనే తెలుసా అని మా వాళ్ళకి వచ్చి తీసుకుపోయింది ఆయన యశ్వంత్. తీసుకుపోయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఆయన తీసుకుపోయి తాగిపిచ్చిరు. వైన్స్కర్ గేరు తాగిపిచ్చిరు. 8 మంది కలిసి కొట్టిరు తాగిపిచ్చి. ఆన్లైన్ గేమ్స్ కాదు అది. ఆన్లైన్ గేమ్స్ ముచ్చటనే లేదు అది. అట్లా ఉట్టించారు అంతే. అది కొప్పరపల్లి అనేది మండలం తంగనపల్లి మా దేశేపల్లి. మా అన్ననే అని ఆ ఫ్రెండ్స్ మాకు తెలియదు. కరీంనగర్ అంటే వాళ్ళు వేమనాడని అంట. వాళ్ళు తెలియదు మాకు. నేను ఒకేనా తెలిసి మా ఇంటికి వచ్చి నేను తీసుకుపోయిండు. ఇలా దోశ కానీ మేము ఏం కాదని మేము కొన్నాం. నైట్ తీసుకుపోయారు కొట్టిరు. మళ్ళీ పొద్దులు వచ్చిండు 1 వరకు ఇట్లా వేసుకున్నాడు ఆయన. మాకు వాళ్ళకి ఏం చెప్పలేడు. వాళ్ళ ఇంటికి వచ్చి కూడా చెప్పారు మేమే కొట్టి 5 వచ్చి చెప్పారంట మేము కలిసి కొట్టినాం అని చెప్పారట. మా బాబాయ్ ఇట్లా మాకు వాళ్ళకి ఏం చెప్పలేరు. వాళ్ళు వచ్చి చెప్పారట డైరెక్ట్ కొట్టినామని. మా బాబాయ్ ఇట్లా వాళ్ళ డాడీకి చెప్పారట. మా వాళ్ళ డాడీ చెప్పేసారు. ఏం చెప్పలేరు మాకు. బైకులు పోతున్నా కర్నూలు పోతున్నా అన్నాడు. మాకు పోయి బైక్ విసరకలు బైక్ పెట్టుకున్నాడు. ఎంత మంచిగా తిన్నాడు తాను చేసి పోతున్నాను. పోయి ఇక మాకేం వరకు కర్నూలు పోయినాడు. మేము ఫోన్లలో ఆడుకుంటా గేమ్లో ఆడి మొత్తం వేసిండు. 10 లక్షల ముంచి వీళ్ళ దగ్గర తీసుకున్నారు కదా. వేధించలే భయంలో చెప్పారు. గిట్లా తీయద్దు రాదు అంటే నేను సావనాన్ని దత్తగానే గేమ్ మారాను. ఇంటికి వచ్చి చెప్పిపోయారు ఇట్లా ఈనాడు అతని కొడుకని. వాళ్ళ గురించి ఏం లేదు. మాకు చెప్పిండు. మాకే మేము చూసినాం కానీ మేము ఇక మారతాడు అగ మారతాడు అని ఒత్తుకున్నాం కానీ మారాలి. 10 లక్షలకు ఎక్కువ 15 లక్షల దాకా అయింది. ఇటువంటి పని ఎవ్వరైనా చేయద్దు. ఎర్ర మీ దయ మీ దండం పెడతా మారాలే. ఈ పని జీవితం ఉన్న రోజులు అస్సలు ఆడద్దు. మా అల్లుడు మా తమ్ముని కొడుకే ఇట్లా ఆడాడి 10 లక్షలు 12 లక్షలు ముంచిండు. మీరు ఎవ్వరైనా ఆడద్దు మారాలే. మీరు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలే. మా ఇల్లు ముంచిండు 20 ఏళ్ళ కొడుకు. మాతో ఏం చెప్పలేదు. కర్నూలు పోతుందని వేయండు. తాను చేసిండు తిన్నాడు బట్టలు వేసుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు పోయిండు. పొలం కడుపులు పెట్టుకున్నాడు. ఆ కర్నూలు నుంచి ఫోన్ చేసిరు మీ వాడు ఇంకా రాలేదని. మా తమ్ముడు వెళ్ళి కూడా అడవారు అడవిలు ఉన్నాడు అవ్వ.